కృష్ణా జిల్లాలోని కాంకిపాడులో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. కాంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో 5,75,00,000 వ్యయంతో నిర్మించనున్న అదనపు గదులకు ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో భారీగా అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో 40 కోట్లతో మౌలిక వసతులు కల్పించామని, రాబోయే 6 నెలల్లో కనెక్టింగ్ రోడ్లను పూర్తి చేస్తామని తెలిపారు. గంగూరు వేల్పూరు లింక్ రోడ్డు అంటే వేల్పూరు గ్రామానికి కేవలం 5-10 నిమిషాల్లో బందర్ రోడ్డుకు చేరుకునే విధంగా ఆ రోడ్డు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అలాగే గతంలో ఇళ్ల స్థలాలు వణుకూరులో కేటాయించినప్పుడు వారికి ఎక్కడా కూడా ఎటువంటి రహదారులు కానీ ఏమీ కూడా నిర్మాణం చేయలే. దాదాపుగా 1,30,00,000 పెట్టి 2 లేఅవుట్లకి ప్రధాన రహదారులకి కూడా ఒక వారం రోజుల క్రితం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నెల 15-18 తారీఖుల్లోపు ఇటు గంగూరు రోడ్డు కానీ, గోశాల ఇరువైపులా కట్ట రోడ్లు కానీ, ఏదైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో ఎన్టీఆర్ గృహ సముదాయం ఇళ్ల స్థలాలు ఉన్నాయో వాటికి ప్రధాన రహదారులు కానీ పూర్తి చేయబోతా ఉన్నాం. 30 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్, ఆర్ఎన్బి నిధులు ఇప్పటికీ 6 కోట్ల రూపాయలతోటి చాలా గ్రామాల్లో ఇంతకుముందు అధ్వానంగా ఉన్న రోడ్లన్నింటినీ కూడా గుంతలు పూడ్చడం జరిగింది. కొన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు 8 కోట్ల రూపాయలతోటి మళ్ళీ టెండర్లు పిలిచారు. దాదాపుగా నియోజకవర్గంలో ఉన్న ఆర్ఎన్బి రోడ్లన్నీ కూడా దాదాపుగా పూర్తవబోతూ ఉన్నాయి. ఎక్కడన్నా కొద్ది గొప్ప మిగిలినా తిరిగి వాటిని కూడా అతి తక్కువ కాలంలోనే అవి కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అవి కాకుండా నాబార్డ్ ఫండ్స్ చాలా చోట్ల వేగంగా జరుగుతూ ఉన్నాయి. కొన్ని పనులు పూర్తి అవడం జరిగింది. ఆకునూరు, కడవకొల్లు, కాసనేనివారిపాలెం వణుకూరు రోడ్డు, చోడవరం,